పోతే ప్రణీత్ రావు కేసుకు సంబంధించి కూడా మరోవైపు కవిత కేసుకు సంబంధించి ఢిల్లీలో ఒకవైపు వేగవంతం అవుతుంటే మరోవైపు ఇక్కడ ప్రణీత్ రావు కేసుకు సంబంధించి కూడా నిన్న హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఆయన వాదన ఏంటంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించలేదు, పాటించకుండా నన్ను అరెస్ట్ చేశారు, రాత్రి పోలీస్ స్టేషన్లోనే ఉంచుతున్నారు అనేటువంటిది ఆయన వాదన. వీటన్నిటికీ మినహాయింపు ఇవ్వాలి, బెయిల్ ఇవ్వాలి, లేకపోతే నన్ను జైలుకి తరలించాలనేది ఆయన చెప్తున్నారు. మొత్తంగా ఏం జరుగుతుంది? పోలీస్ కస్టడీ ఇచ్చేటప్పుడు అంటే ఇక్కడే ఇదే రకమైనటువంటి అభిప్రాయం కవిత కేసులో కూడా వినిపిస్తుంది కాబట్టి రెండు కలిపి మాట్లాడితే సముచితంగా ఉంటుంది. కవిత విషయంలో ఇప్పటికే నిబంధనలు పాటించలేదన్న విషయాన్ని స్థానిక కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది ఒక పక్కన ఉంటే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చినటువంటి ఇంకొక విషయం ఏంటంటే ఏదైతే ఇక్కడ లోకల్ స్థానిక కోర్టులో ప్రవేశపెట్టకుండా అక్కడికి ఢిల్లీ తరలించటాన్ని ఏదైతే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ న్యాయ విభాగం ఏదైతే ప్రశ్నలు ఏమనెత్తుతుందో దాన్ని అసలు బేసికల్గా కొట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 24 గంటల లోపే జరుగుతోంది కాబట్టి ఇక్కడ నుంచి అంటే ఇక్కడ కోర్టులో సబ్మిట్ చేసి అక్కడ నుంచి పీటీ వారెంట్ మీద వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే 5 గంటల 20 నిమిషాలకి అరెస్ట్ చేశారు, మరుసటి రోజు 10:30కి ప్రొడ్యూస్ చేశారు కాబట్టి అవసరం లేదు అనేది. అదే సందర్భంలో మహిళ నిర్బంధంలో ఉంచినప్పుడు కానీ అరెస్ట్ చేసినప్పుడు కానీ పక్కన మహిళా పోలీసులు ఉండాలి అనేటటువంటి నిబంధనని కూడా పాటించారు. అరెస్ట్ చేసినటువంటి అధికార బృందంలో కూడా 2 సీనియర్ ఈడీ మహిళా అధికారులు ఉన్నారు కాబట్టి దీనికి ఎక్కడ ఆస్కారం లేనటువంటి పరిస్థితి ఉంది. అయితే సుప్రీంకోర్టులో కేసు ఆల్రెడీ విచారణలో ఉన్నప్పుడు ఎట్లా అరెస్ట్ చేస్తారనేటటువంటి దానికి ఒక వాదన అయితే న్యాయశాఖ న్యాయవాద వర్గాల్లో తిరుగుతోంది. 15వ తారీఖున ఆవిడకు ఉన్నటువంటి వాయిదా సందర్భంగా 19కి వాయిదా వేసే క్రమంలో జడ్జి ఏదైతే ఉన్నారో నాట్ టు అరెస్ట్ని కొనసాగించలేదు అనే వాదన ఉంది. దీనికి సంబంధించి ఎక్కడ ఇదేమి అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాదు. దీనికి సంబంధించిన వాదన న్యాయవాద వర్గాల్లో న్యాయవాదుల వాట్సాప్ గ్రూపుల్లో తిరుగుతోంది. ఈ ఆధారంగానే జరుగుతుంది. సరే, న్యాయవాద అంశాలను పక్కన పెడితే లీగల్ ప్రాక్టీసెస్కి లీగల్ సిస్టమ్కి వాడాల్సినటువంటి జ్యుడిషియల్ మెథడ్స్ వాడారా లేదా అనేది పక్కన పెడితే అసలు ప్రధానమైన అంశం ఏంటంటే కవిత అరెస్ట్ని తెలంగాణ సమాజం పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు, సానుకూలంగా ఆవిడకి సానుకూలంగా స్పందించట్లేదు. మొన్న ఒక మిత్రుడు చెప్తున్నట్టుగా ఆవిడకి కూతవేటి దూరంలో ఉండే బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ కార్పొరేటర్లే ఆ రోజు రాలేదు అంటున్నారు. ఇక ఆ పార్టీకి చెందినటువంటి బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ కార్పొరేటర్లే రానటువంటి పరిస్థితి ఉంటే ఆవిడ ఇంటికి కూతవేటి దూరంలో ఉండే బీఆర్ఎస్ నాయకులే పట్టించుకోకపోతే రాష్ట్రం ఇంకెక్కడ పట్టించుకుంటుంది? రాష్ట్ర ప్రజలు ఎక్కడ పట్టించుకుంటారు? గతంలో అయితే కవితకి జ్వరం వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం అంతా ఉనికిపోయింది ఉద్యమ సమయంలో. అంతగా ఓన్ చేసుకున్నారు కేసీఆర్ కుటుంబాన్ని. ఈరోజు ఆ పరిస్థితి అయితే లేదు. చూడాలి మరి. అంటే దీనికి సంబంధించి భవిష్యత్తులో అసలు వీళ్ళ విషయాలు అటు ప్రణీత్ రావు విషయంలో అటు కవిత విషయంలో ఏం జరగబోతోందో, ఈ కేసులు ఎటు మలుపు తిరగబోతున్నాయో, ఎటువంటి తీర్పులు రాబోతున్నాయో కూడా వేచి చూడాల్సిందే. దీంతో పాటు మరి మళ్ళీ రంజిత్ రావు విషయానికి వచ్చేసరికి రంజిత్ రావు విషయంలో పెట్టినటువంటి అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో, రంజిత్ రావు విషయంలో పెట్టినట్టు అభ్యంతరాలు అవి కూడా రెగ్యులర్ అభ్యంతరాలే. ఈరోజు కోర్టు ఏమన్నా హైకోర్టు ఏమన్నా అతనికి స్పెషల్ రిలాక్సేషన్ ఇస్తుందేమో చూడాలి. కానీ ఒకటి ప్రాథమికమైన అంశం ఏంటి, ఆయన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి పాటించుంటారు కదా. సరే, రాత్రిపూట పోలీస్ స్టేషన్లో వస్తున్నారు అంటే హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడే క్లియర్గా మెన్షన్ చేస్తుంది. శివబాలకృష్ణ విషయంలో చాలా క్లియర్గా ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారణ జరిపి తీసుకెళ్లి మళ్ళీ చంచల్గూడ వదిలిపెట్టేటటువంటి పద్ధతి పాటించారు. ఈయన విషయంలో ఎందుకు పాటించట్లేదు అంటే ఈయనకి ఇచ్చినటువంటి ఆర్డర్ అది లేదేమో బహుశా, నేను కూడా ఆర్డర్ చదవలేదు. కానీ ఒకటి మాత్రం క్లియర్, ఒక పక్క ప్రభాకర్ రావు, మరొక పక్క మరికొంతమంది బ్రోకర్లు, ఒక మీడియా సంస్థలో పనిచేసేటటువంటి అంటే 7 o'clock డిబేట్ చేసేటువంటి ప్రజెంటేటర్కి సంబంధించినటువంటి ఈ సంబంధాల మీద కూడా ఇప్పుడు కొత్తగా ఆయన బయటపెట్టినట్టుగా ప్రభాకర్ రావుది డే 1 నుంచే చెప్తున్నాడు అతను ప్రణీత్ రావు. ప్రభాకర్ రావు అసలు ప్రభాకర్ రావే కారణం, ప్రభాకర్ రావు చెప్పబట్టే చేశాను,
నేను ప్రభాకర్ రావు చెప్పిన ఆదేశించిన మేరకు మాత్రమే పనిచేశాను తప్ప ఎక్కడా దానికి మించి పనిచేయలేదని మొదటి రోజు చెప్పాడు. రెండో రోజుకి వచ్చేసరికి దాంతోపాటు ప్రభాకర్ రావు ఇచ్చిన ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పాటు మరికొంతమంది ఫోన్లు నేను ట్యాప్ చేశాను, ఆ ట్యాప్ చేయడానికి సాఫ్ట్వేర్ వాడాను అన్నాడు. మూడో రోజుకి వచ్చేసరికి దానికి సంబంధించిన సాక్ష్యాలని ధ్వంసం చేసి ఎక్కడైతే పడేశారో ఆ లొకేషన్ చెప్పాడో అవి ట్రేస్ చేశారు. ఇప్పుడు ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఒక్కొక్క రోజుకి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒక మీడియాకి సంబంధించినటువంటి బ్రోకర్ విషయంలో పేరు చెప్పాడు. అంటే మీడియాకి సంబంధించిన బ్రోకర్ అంటే ఆ బ్రోకర్ అనే పదం అతను వాడాడు అనేది బయట సర్కిల్స్లో తిరుగుతున్నటువంటి అంశం. నిజంగానే అతని పాత్ర ఎంత మేరకు ఉంది, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు, వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి అనేది తెలంగాణ పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే ప్రాథమికంగా చూడాల్సింది ఏంటంటే కస్టడీ విషయంలో, కస్టడీ విచారణ సందర్భంగా కొన్ని రూల్స్ పాటించట్లేదు అనేది ప్రణీత్ రావుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్, ప్రణీత్ రావు అడ్వకేట్ ఆర్గ్యుమెంట్. దాంట్లో మొదటిది ఏంటంటే అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ కంప్లైంట్ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ని విచారణలో భాగస్వామ్యం చేయొద్దు అని. అడిషనల్ ఎస్పీగా ఉన్న రమేష్ని భాగస్వామ్యం చేయట్లేదు, ఈ విచారణలో ఎక్కడ ఆయన పార్టిసిపేట్ చేయట్లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన వ్యక్తిగత హోదాలో ఇవ్వలేదు అడిషనల్ ఎస్పీ రమేష్ కూడా. అడిషనల్ ఎస్పీ రమేష్ కూడా తన విధి నిర్వహణలో భాగంగా ఈ మార్పుని గమనించాం మేము. ఈ మార్పుని గమనించిన దాన్ని మాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి విచారణలో ఫలానా ప్రణీత్ రావుకు సంబంధించిన అంశం మాకు తెలిసింది అని ఆ కంప్లైంట్లో ఉంది. క్లియర్గా ఆయన విధి నిర్వహణలో భాగంగా కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు జరిగిన అఫెన్స్ ఎక్కడ, పోలీస్ శాఖకి సంబంధించిన ఎస్ఐబిలో పోలీస్ శాఖకి సంబంధించినటువంటి ప్రాంగణంలో జరిగినప్పుడు పోలీస్ అధికారి ఇవ్వకపోతే ఇంకొక మీరు నేను అయితే కంప్లైంట్ ఇవ్వం కదా. బయట పోలీస్ శాఖ బయట జరిగింది ఇంకొక రకం. ఇప్పుడు దీంట్లో 2 క్రైమ్స్ ఉన్నాయి విజయ్. మొదటి నుంచి మనం మాట్లాడుకున్నట్లే ఒక అంశమేమో ఇది మన సాక్ష్యాల ధ్వంసానికి చేసిన సంబంధించింది. రెండో అంశం అసలు క్రైమ్ ఏదైతే ఉందో అది దీనికంటే పెద్ద క్రైమ్. వ్యక్తుల స్వేచ్ఛని హరిస్తూ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్. ఇప్పటికే ఆల్రెడీ బాధితులు కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు, మరికొంతమంది కంప్లైంట్లు ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి ఈ క్రైమ్ని బయట వాళ్ళు ఇస్తారు. ఈ సాక్ష్యాలు ధ్వంసం జరిగింది పూర్తిగా పోలీస్ శాఖ ప్రాంగణంలో కాబట్టి పోలీస్ అధికారి ఇస్తారు. మరి ఆ పోలీస్ అధికారిని విచారణలో భాగస్వామ్యం చేయాలా వద్దా అనేది పోలీస్ శాఖ ఇష్టం. కానీ ఆల్రెడీ చేయట్లేదని మేము చేయట్లేదని హైకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. కానీ ఆయన దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుంటారు. స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో ఒక పక్కన ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ తీసుకుంటారు, ఇంకో పక్క ఆ స్టేట్మెంట్ తోటి ప్రణీత్ రావు ఇస్తున్నటువంటి ఇన్పుట్స్ని టాలీ చేస్తారు. ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్. ఇక అంటే విధానాలు పాటించలేదు అంటే మళ్ళీ మొదటికే వస్తుంది. ప్రణీత్ రావు ఇవాళ విధానాలు పాటించలేదు, నన్ను రూల్స్ ప్రకారం జరగలేదు, సిస్టమ్ని పాటించలేదు అంటే గత 10 ఏళ్లలో మన కోదండరామ్ అరెస్టులో పాటించారా, రేవంత్ రెడ్డి అరెస్టులో పాటించారా, తీన్మార్ మల్లన్న అరెస్టులో పాటించారా, తెలంగాణ విఠల్ అరెస్టులో పాటించారా, రఘు అరెస్టులో పాటించారా, ఇట్లా మొదలు పెడితే వందల కొద్ది కేసులు చెప్తాం. ఈ 100 కొద్ది కేసుల్లో పాటించని ప్రాథమికమైనటువంటి నియమాలు కవిత కేసులో, ప్రణీత్ రావు కేసులో ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు, ఎందుకు తప్పించుకోవడానికి అంటే విచారణ తప్పించుకోవడానికి, విచారణ నుంచి డైవర్ట్ చేయడానికి, విచారణలో బయటకు వస్తున్నటువంటి అంశాలని డైవర్ట్ చేయడానికి. ఒకటేంటంటే మీడియాకి లీక్లు ఇస్తున్నారంటూ ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ రంజిత్ రావు అడ్వకేట్ అది మాట్లాడారు. సరే ఇప్పుడు విచారణకి సహకరించట్లేదు అంటే విచారణ లీకులు ఇస్తున్నారు. మరి గతంలో ఐజీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి లీకుల సంగతి ఏంటి? అంటే విచారణలో ఉన్న వాళ్ళు చెప్పని విషయాన్ని చెప్పినట్టుగా ఐజీ ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి లీకుల సంగతి ఏంటి? ఇది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్. ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ని ఇప్పుడు విచారణ జరిగే సందర్భంగా ఉండేటటువంటి వచ్చేటటువంటి విషయాల్ని మీడియా తనకున్నటువంటి సోర్సెస్ ద్వారా
వాటిని బయటకు తీసుకొస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎన్ని చెప్పినా కానీ ఏం చేసినా కానీ ఈ ప్రభుత్వం అయితే ఈ కేసుకు సంబంధించి కోర్ వరకు వెళ్ళి పూర్తి విషయాలు ఒకటైతే చాలా క్లియర్ రేవంత్ రెడ్డి లాస్ట్ సండే రోజు జరిగినటువంటి మీడియాలో చాలా క్లియర్గా చెప్పారు. కాసిం రజ్వీతో పోల్చారు ప్రభాకర్ రావుని. ప్రభాకర్ రావు నుంచి ప్రణీత్ రావు వరకు ఎవరిని వదిలిపెట్టమని చెప్పారు. ఎవరిని వదిలిపెట్టమంటే ఎవరిని సిస్టమ్ వదిలిపెట్టదు అని చెప్పారు. నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు, వ్యక్తిగతమైనటువంటి అంటే స్పర్ధలే ఉండవు, వ్యక్తిగతమైన ఎజెండా కూడా ఉండదు. నేను న్యూట్రల్గా ఉండటానికే ప్రయత్నిస్తున్నాను. నేను నాకున్నటువంటి సఫరింగ్ని నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను అని కూడా చెప్పారు. చెప్పే క్రమంలోనే ఆయన క్లియర్గా చెప్పింది ఏంటంటే నిజాం నవాబుగా కేసీఆర్ని పోల్చి కాసిం రజ్వీగా ప్రభాకర్ రావుని పోల్చారు. కాబట్టి ప్రభాకర్ రావు వరకు అంటే ప్రణీత్ రావు నుంచి ప్రభాకర్ రావు వరకు ఎవరిని వదలను అనేది చాలా క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పటికే చాలామంది బయటకు వస్తున్నారు. వీళ్ళ బాధితులు, ఈ మొత్తం టీంలో ఉన్నటువంటి వాళ్ళందరి బాధితులు ఇప్పుడే బయటకు వస్తున్నారు కాబట్టి